వచ్చినట్టున్నారు అత్తయ్య. రండి. మొన్న మా ఫంక్షన్ కి రాలేదు కదా ఆంటీ, మమ్మీ రిటర్న్ గిఫ్ట్ పంపించి. ఓకే అత్తయ్య, చూడండి ఫంక్షన్ కి వెళ్దామంటే మీ అబ్బాయి ఏమో డబ్బులు ఇవ్వలేదు, వీళ్ళు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఎంత మంచోళ్ళో కదా. వీడేమో ఫంక్షన్ పోవుడు అని అంటే పైసలు పెట్టాల్సి వస్తుందని వద్దు వద్దు అన్నాడు. అవును. పాపం వాళ్ళు గిఫ్ట్ కూడా పంపించారు. ఎంత మంచోళ్ళు. వాటర్ తాగుతారమ్మా? ఆంటీ మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్ అమౌంట్ దీంట్లో రాయమని చేద్దామే, అసలే వాడు డబ్బులు కూడా ఇయ్యాడు. సరిపోయింది. ఇది ఇవ్వాల్సి వస్తుందనేగా మనల్ని ఫంక్షన్ కి వెళ్ళొద్దన్నారు ఆయన. ఏం చేద్దాం అత్తయ్య, సరేలే నేను ఆ పిల్లకి ఏదో చెప్పి మేనేజ్ చేస్తాను. ఏదో ఎప్పుడు పంపించే అట్లనే అంటారు. సరే అంకుల్ లేరమ్మా, వచ్చిన తర్వాత నేను పంపిస్తాను. మేమేమి ఇవ్వాలనుకున్నాను. ఏంటమ్మా మీ తమ్ముడికి చెప్పు. సరిపోయింది. అంటే మీరు ఇవ్వకపోతే వాడి ఇంటికి రాడు. మీరు ఎక్కడ దొరికాడత్తయ్య, ఈ గిఫ్ట్ ఇస్తే గానీ పోయేటట్లు లేడు. అదే కదా, అసలు ఏడుపు కూడా ఆపట్లేదుగా. ఏం చేద్దాం మరి? ఇంకేం చేద్దాం, కర్మ. అపార్ట్మెంట్ లో వాళ్ళు ఎవరైనా చూసారంటే పరువు పోద్ది. వీడు ఏడిపిని ఇంటికి వచ్చారంటే. మన చుట్టాల ఫంక్షన్ కని మొన్న కొని పెట్టాం కదా గ్లాస్ పెద్దది, అది తెచ్చి ఇచ్చేసి పంపించేస్తా. పంపియే తల్లి. వాడు ఏడుపుకే నాకు తలనొప్పి లేదు. ఏదో ఇచ్చి పంపించే. బాబు ఏడు పాప నాయన, ఇదిగో గిఫ్ట్. థాంక్స్ ఆంటీ, ఇంకా చాలా ఇళ్లలో కలిసి